రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క డ్రగ్స్ మీద పోరాటం చేస్తున్నప్పుడు ఏలూరు ఎంపీ స్వయంగా డ్రగ్స్ కేసులో దొరకడాన్ని ఎలా చూస్తారండి? పార్టీ ఏ విధమైన చర్యలు తీసుకోవాలి? ఇప్పటికే సస్పెండ్ చేసింది. పార్టీకి దృష్టిలోకి రావడంతో దూరంగా పెట్టి నువ్వు యాక్టివేట్ చేయొద్దు పార్టీ సంజయ్ రెడ్డి అడిగింది. ఒకటి అక్కడ నుంచి ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ముందు ఏమో లేదన్నారు, తర్వాత ఉందన్నారు కనుక క్లారిటీ రావాలి. ఆయన ఒక పార్లమెంట్ సభ్యుడు కనుక 1-2 సార్లు ఆలోచించే నిర్ణయాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. జాతీయ అధ్యక్షుల వారు రాష్ట్ర అధ్యక్షుల వారికి ఇచ్చి సంజయ్ శ్రీ కోరారు. పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉండమన్నారు. ముందు ప్రాథమిక నిర్ధారణ కాకుండానే యాక్షన్ సస్పెండ్ చేయండి, డిస్మిస్ చేయండి, రాజీనామా చేయించడానికి కరెక్ట్ కాదు కదా. ముందు డేటా వచ్చిన తర్వాత ఎక్కడ రెస్పాండ్ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారిని ఆ విషయాలు ఎక్కడ కూడా టాలరేట్ చేయటం లేదు, ఎవరిని టాలరేట్ చేయటం. ఒకటి డ్రగ్ రహిత ఆంధ్రప్రదేశ్ ఉండాలని, గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ ఉండాలనే కార్యక్రమం సక్సెస్ఫుల్గా వెళ్తున్నాం. ఇప్పుడు మాకు కొన్ని ఊళ్ళలో ఇప్పుడు ధవళేశ్వరం భారీగా ఉండేది. ధవళేశ్వరంలో గంజాయి లేకుండా చేయగలిగాం, అలా నాటుసారా లేకుండా చేయగలిగాం. మన నియోజకవర్గం అన్ని రాష్ట్రం అంతా నేను చేస్తాను. నా నియోజకవర్గంలో తప్పు జరగకుండా చూడడానికి నేను ప్రయత్నం చేస్తాను. రౌడీ ఎలిమెంట్ ఉండకుండా చూడడానికి ప్రయత్నం చేస్తాను. సార్ మద్యం వికాస్ అయింది అంటారు మీరు, మందుబాబులకి ఏమో కిక్ ఎక్కట్లేదు, హెల్తీ వచ్చేస్తుందని వాళ్ళు ఆరంభిస్తున్నారు. ఏదమ్మా మందు తాగిన వాడికి కిక్ ఎక్కట్లేదు సార్ ఇప్పుడున్న మద్యం. అంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి కిక్ ఎక్కలేదు.